కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి వద్ద కాంగ్రెస్ తీరు చూస్తే పని తక్కువ హడావిడి ఎక్కువ అన్నట్టుందని వ్యాఖ్యానించారు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే 150 మీటర్లకు ఒప్పందం కుదిరిందని మంత్రి వివేక్ చెబుతున్నారని, మరి అప్పుడే ఎందుకు ప్రాజెక్ట్ కట్టలేదని ప్రశ్నించారు. పని తక్కువ ప్రచారం ఎక్కువ. ఈ ముఖ్యమంత్రి గారు మంత్రులు వాడుడు తప్ప చేతలు లేవు. అంత తిట్ల దండకము, బురద జల్లే కార్యక్రమము, ఒర్రుడు తప్ప చేతలు శూన్యం. ఇప్పుడు దూపైనప్పుడే బాయి దేవాలన్నట్టు ఎలినోనో వస్తుందని ఇప్పుడేదో హడావిడిగా మేడిగడ్డ రిపేర్ అంటారు, హడావిడిగా తమ్మిడి హెట్టి కట్టినట్టు పేపర్లకు ఫోజులు ఇస్తూ ఉంటారు. 30 నెలలుగా మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? గత 30 నెలలుగా మిమ్మల్ని ఎవరు ఆపినరు? మేమైందో కట్టద్దని అయితే అనలే కదా. ఇక ఒక మంత్రి అంటాడు, నిన్న 150 మీటర్లకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒప్పందం అయిందట. నిన్న ఒక మంత్రి వివేక్ గారు అంటా ఉన్నారు, 150 మీటర్లకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒప్పందం అయింది అంటుండు. ఒక మంత్రిగా ఉండి ఇంత పచ్చి అబద్ధం మాట్లాడొచ్చునా? ప్రజలు ఏమనుకుంటారనే కొద్దిపాటి సోయన్న ఉండాలనా వద్దా? నిజంగానే ఒప్పందం ఉంటే అప్పుడు 7.5 ఏళ్ళు, ఇప్పుడు 2.5 ఏళ్ళు, 10 ఏళ్ల నుంచి కట్టకుండా మిమ్మల్ని ఆపింది ఎవరు? ఎవరైనా అడ్డం పడ్డారా కట్టకుండా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. 150 మీటర్లకు ఆనాడే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఒప్పందం అయ్యి ఉంటే ఆ రోజు తట్టెడు మట్టెందుకు దవ్వలే? 2.5 ఏళ్లుగా మీ డ్రామాలు ఎందుకు? పని ఎందుకు స్టార్ట్ చేస్తలేరు? ఇప్పుడు ఆ రోజు మహారాష్ట్ర నిదాఖాన్ అరెస్టుపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్ నాసిక్ టీసీఎస్ కన్సల్టెన్సీ ఆఫీసులో లవ్ జిహాద్, మత మార్పిడి ఉదంతంలో కీలక సూత్రధారి నిదాఖాన్ అరెస్ట్, హిందూ సోదరీమణులు కుమార్తెలపై ముస్లిం యువకుల చేత అత్యాచారాలు చేయించి హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మత మార్పిడి చేయించిన వ్యక్తి నిదాఖాన్. నిన్న మహారాష్ట్ర పోలీసులు నిదాఖాన్ను ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో నుంచి అరెస్ట్ చేశారు. నాసిక్ టీసీఎస్లో ఏ విధంగా ఒక నిదాఖాన్ ఒక లేడీ హిందూ అమ్మాయిలతోని, అదే ముస్లిమ్స్ అబ్బాయి అక్కడనే పనిచేసే వ్యక్తులతోని రేప్ చేపించింది. అది కాకుండా కన్వర్షన్ కూడా చేపించింది ఇదే నిదాఖాన్. దాదాపు 25 రోజుల నుంచి ఈ నిదాఖాన్ని మహారాష్ట్ర పోలీస్ దోలాడుతున్నారు. కానీ నిన్న ఆ నిదాఖాన్ ఏ ఇంట్లో దొరికిందంటే ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్ ఇంట్లో దొరికింది. మొత్తం ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేసినారు. ఆ కార్పొరేటర్ వాళ్ళకి ఇంట్లో ఉండడానికి ఇచ్చిన ఆ కార్పొరేటర్ కూడా అరెస్ట్ చేసుకున్నారు మహారాష్ట్ర పోలీస్. ఇది కాకుండా నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ జలీల్ అంటే ఎక్స్ ఎంపీ ఉండే ఈయన ప్రతి ఒక్క మీడియాలో నిదాఖాన్కి సపోర్ట్ చేసిండు. కొన్ని బహిరంగ సభలు కూడా ఇదే నిదాఖాన్ సపోర్ట్ చేసిండు. ఈ అనవసరం లవ్ జిహాదు అట్లాంటి పదం తీసుకొని వస్తున్నారు, అట్లాంటి ఏం కాలేదని ఈ జలీల్ ఓపెన్గా సపోర్ట్ చేసిండు. నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జలీల్ కూడా దీంట్లో హస్తం ఉన్నది. ఈ కన్వర్షన్ దాంట్లో కానీ ఇంకా వేరే వేరే యాంగిల్లో కూడా ఈయన పైన ఎంక్వైరీ చేసి ఈ జలీల్ కూడా అరెస్ట్ చేయాలని నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. అదేవిధంగా వికారాబాద్ పట్టణంలోని రెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సభ విజయవంతం కావటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలం, గ్రామం నుంచి ప్రజలు హైదరాబాద్ సభకు తరలి రావాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్నాయని తెలిపారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ఆచరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ప్రధానమంత్రి మోడీ గారు. ఏ దేశ ప్రధానమంత్రి కూడా ఇంత పాపులర్ ఎప్పుడు కూడా లేకుండే మన ప్రధానమంత్రి వారు రావడము మాకే కాదు, దేశవాసులు, తెలంగాణ వాసులు అందరికీ. మొన్న వెస్ట్ బెంగాల్లో గెలిస్తే మా బీజేపీ కార్యకర్తలకు ఎంత సంతోషమో,
అంతే సంతోషము అటు కాంగ్రెస్ బెంగాల్లో ఉన్న నాయకులు ఇంకా వెస్ట్ బెంగాల్ రక్షించారు. కానీ కేవలం వెస్ట్ బెంగాలే కాదు, యావత్ భారతదేశం. ఎందుకంటే అది గేట్ వే ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ రోహింగ్యాస్ ఇంకా బంగ్లాదేశీస్. మొన్న యుద్ధం అయింది, ప్రపంచంలో అంతటా ఎల్పిజి ధరలు పెరిగినాయి. అంతటా అమెరికాల నూనె ఎత్తది భూమి నుంచి. పెట్రోల్ డీజిల్ ధరలు. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు పదవి బాధ్యతలు స్వీకరించిన సువేందు అధికారి మంత్రిమండలి సభ్యులకు కూడా చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వం, ఆయన కన్నా వికసిత్ భారత్ స్వప్నం స్ఫూర్తిగా కొత్త ప్రభుత్వం పనిచేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులు, విశ్వాసంతో అధికారం చేపట్టిన సువేందు అధికారి ప్రభుత్వం విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తన శుభాకాంక్షలను తెలియజేస్తున్నానని చంద్రబాబు వివరించారు. కోల్కతాలో జరిగిన సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. తాజాగా సోషల్ మీడియాలోనూ బెంగాల్ నూతన సీఎంకు అభినందనలు తెలిపారు. আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায় আচরণ করিব। আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব, তাহা মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ্গতিকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না। జనగణనలో బీసీ వర్గాన్ని కూడా చేర్చాలని, 60% బీసీలకు న్యాయం చేయాలని, జనగణనలో కులగణన కూడా చేయాలని కోరుతూ హైదరాబాద్ అంబర్పేటలోని వి హనుమంతరావు ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో 10 డిమాండ్లను భారత ప్రధానమంత్రి గారి ముందు ఉంచడం జరిగింది. ఆ డిమాండ్లను నెరవేర్చాలి. హైదరాబాద్కు వస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు క్లియర్గా దాని విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలనేటువంటి డిమాండ్తో పెద్దల హనుమంతరావు గారు దీక్ష చేస్తున్నారు. దానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతును ఇస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అంటే దేశంలో ఉండే నిన్నగాక మొన్న కూడా నేను ఒక విషయాన్ని మనవి చేసిన, 80 లక్షల కోట్ల బడ్జెట్, ఈ దేశ జనాభా 145 కోట్లు, దాంట్లో బీసీల జనాభా రమారమి 80 కోట్లు. 80 కోట్లు ఉన్నటువంటి బీసీలకు మోడీ గారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ 72-73 పెట్టి మహిళలు కూడా వాళ్ళకు కూడా అన్యాయం చేస్తున్నాడు. దానికి ప్రియాంక రాహుల్ గాంధీ వ్యతిరేకం చేసిన బిల్లు అయింది. నేను అనేది ఏంటంటే ఇప్పటికన్నా సమయం ఆసన్నమైంది. ఇది ఒక్క పార్టీ దుకాణం కాదు, ఇది
అన్ని రాజకీయ పార్టీలు ఒక బీజేపీ ఏంటంటే వాళ్ళది ఒకటే మనస్తత్వం, ఈ దేశానికి తోడో భారత్కు జోడో అని ఇంకో ఈయన భారత్కు జోడో అనే దుకాణం ఉంది కాబట్టి వాళ్ళు రాలేదు. ఇప్పటికన్నా ఆలోచనలో మార్పు రాకపోతే మండల్ కమిషన్లు ఏ విధంగానైతే ఉద్యమం చేసినో దానికంటే ఎక్కువ ఉద్యమం అవుతుందని బీజేపీ నాయకులు కూడా మా దగ్గర కూడా 4-5 బీజేపీ. వేముల మారయ్య తెలంగాణ రాజకీయ పార్టీలను ఉద్దేశించి మాట్లాడుతూ చట్టసభల్లో కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు కార్మికులకు కూడా ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని పార్టీ తమిళనాడులో ఒక సాధారణ ఆటో డ్రైవర్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించడంతో హైదరాబాద్ నాచారం ఆటో స్టాండ్ వద్ద తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో విజయ్కు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేముల మారయ్య మాట్లాడుతూ తమిళనాడులో ఒక సామాన్య ఆటో డ్రైవర్కు రాజకీయ అవకాశాన్ని కల్పించి ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత విజయ్కే దక్కుతుందని ప్రశంసించారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నట్లే కార్మికులకు ప్రత్యేక ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ రాజకీయ పార్టీలను కోరారు. వేముల మారయ్య ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా మాట్లాడుతున్నా. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధనసామ్యంగా మార్చి సామాన్యులకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా చేసిన నేటి తరుణంలో మరి తమిళనాడు టీవీకే అధ్యక్షులు విజయ్ దళపతి గారు మరొక సామాన్య అట్టడుగు వర్గాల బిడ్డలకు మరి కారు డ్రైవర్కు ప్రత్యేకించి ఆటో డ్రైవర్కు మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వాళ్ళను మరి శాసనసభకు పంపించే సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర పక్షాన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాచారం ప్రాంతంలో ఉన్నటువంటి మరి వైజయంతి ఆటో స్టాండ్ దగ్గర తన ఫోటోకు ఆటో కార్మికులందరం కలిసి పాలాభిషేకం చేసి యావత్తు తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర పక్షాన మరి ఈరోజు పాలాభిషేకం చేసి విజయ్ గారికి ధన్యవాదాలు తెలియడం జరిగింది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి కేవలము మరి డబ్బున్నోళ్ళే రాజకీయం చేయాలని చెప్పి తీసుకొచ్చిన ఈ పరిస్థితిలో చేనేత ఉత్పత్తులకు నేటి యువత ఎంతో ఆదరిస్తున్నారని, వీటికి మరింత మద్దతు అందాల్సిన అవసరం ఉందని యూఆర్ హ్యాపీనెస్ వ్యవస్థాపకురాలు, సెలబ్రిటీ మైండ్ కోచ్ డాక్టర్ సంగీత కోసూరు అభిప్రాయపడ్డారు. బంజారాహిల్స్లోని కళింగ కల్చరల్ సెంటర్లో ఏర్పాటైన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన 2026ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో కొలువుదీరిన చేనేత వస్త్రోత్పత్తులను పరిశీలించారు. ప్రదర్శన నిర్వాహకుడు జయేష్ గుప్తా మాట్లాడుతూ ఈ నెల 11 వరకు కొనసాగనున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల చేనేతకారులు, చేతిపని బృందాలు రూపొందించిన వస్త్ర ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రతి స్టేట్ నుంచి ఇప్పుడు మనం తెలంగాణ ఎత్తుకుంటే గద్వాల్ అని, ఆంధ్రప్రదేశ్ గద్వాల్ పోచంపల్లి, ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుంటే మంగళగిరి, కలంకారి, తమిళనాడు ఎత్తుకుంటే కాంజీవరం, మైసూర్ సిల్క్, కర్ణాటక. ఇప్పుడు మన సౌత్లో ఎలాగా అదే మరి కలకత్తా, బెనారస్, వెస్ట్ బెంగాల్ నుంచి ఇతను వచ్చిన్నారు. వీళ్ళు బ్యూటిక్ ఐటమ్ వాళ్ళు చాలా బాగుంటుంది. ఇదే మరి ఈ పక్క బెనారస్, ప్రతి స్టేట్ నుంచి, గుజరాత్ నుంచి పటోలా, టాప్స్ అని, సూట్స్ అని, ఇతను టాప్ ఇండివిజువల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈయన దీని మీద వర్క్ చేపిస్తారు. సురేష్ గారు మన హైదరాబాద్ నివాసి. ఈయన అన్ని జాగాల ఉత్పత్తి క్లాత్ని తీసుకొచ్చి ఈయన తయారు చేపిస్తారు. ఇట్లా ప్రతి స్టేట్లో అయ్యే ఉత్పత్తి శారీస్ అని, బెడ్షీట్స్ అని, టవల్స్ అని, మళ్ళీ మెటీరియల్స్ అండ్ రాజస్థాన్, జైపూర్, ప్రతి స్టేట్ నుంచి ఉత్పత్తి ఆల్ ఓవర్ ఇండియాలో దగ్గర 55 అంగులు ఇక్కడ ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టు ఇనాగ్రేట్ the National Silk Expo exhibition here at Kalinga Cultural Trust. This is organized by Mr. Jayesh Gupta. We have weavers across the country, so we have around more than 50 different stalls, and all kinds of handloom weaves are here. So all the supplies that you see here is directly from the weavers, and right now it is the wedding season. హైదరాబాద్ నగరంలోని క్రైస్తవులకు శ్మశాన వాటికలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నో ఏళ్లుగా శ్మశాన వాటికలకు స్థలం కేటాయింపు పెండింగ్లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవాలని ఖైరతాబాద్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు డాక్టర్ బి పీటర్ అన్నారు.
శనివారం ఫిలిం నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో చర్చిల నిర్మాణానికి పునరుద్ధరణకు నిధులు వస్తున్నాయని, క్రైస్తవ మహిళలకు కుట్టు మిషన్లు కూడా ఇచ్చారని, ప్రతి ఏటా ఓవర్సీస్ స్టడీస్ కోసం 100 మంది విద్యార్థులకు 20 లక్షల నిధులు మంజూరు చేస్తున్నారని, ఇది ఎంతో సంతోషించే విషయమని, అదేవిధంగా క్రైస్తవులు చనిపోయినప్పుడు ఎన్నో బాధలు పడుతున్నారని, ఈ విషయాన్ని తాము ఎన్నోసార్లు గత ప్రభుత్వాలకు చెప్పినా పట్టించుకోలేదని, రేవంత్ రెడ్డి క్రైస్తవుల బాధను అర్థం చేసుకొని క్రైస్తవులకు శ్మశాన వాటికలకు స్థలాలను కేటాయించాలని కోరారు. మరి మైనారిటీల పక్షంగా మన ప్రభుత్వము ఎంతో అవకాశం ఇస్తూ ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వానికి క్రైస్తవ సమాజ పక్షంగా శుభములు తెలియజేస్తూ ఇప్పటికే మా అవసరతలను ఎన్నో మీరు గుర్తించుకొని తీరుస్తున్న విధానం బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ సమాజంలో ప్రత్యేకంగా హైదరాబాద్ పరిస్థితి గమనించినట్లయితే ఇక్కడ జన్మించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి, జీవించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చి జీవించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి. అయితే జీవించిన పిదప మరణించిన తర్వాత సమాధి చేయటానికి అనువైన పరిస్థితులు లేక క్రైస్తవులముగా అనేక మంది అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోమందికి అండగా ఉంది. రెసిడెన్షియల్ విషయంలో, మైనార్టీ రెసిడెన్షియల్ విషయంలో, అదేవిధంగా విద్యార్థులకు కావాల్సినటువంటి ప్రతి విషయంలో అండగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో సమాధుల స్థలానికి చాలా కొరతగా ఉంది. ఎంతో కాలం నుంచి ఈ విషయాన్ని అనేక ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా వారికి కూడా తెలియజేశాం. అయినప్పటికీ ఎవరు కూడా దీని మీద చొరవ తీసుకోలేదు. కాబట్టి క్రైస్తవులుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు మేము అండగా ఉంటున్నాం. ఆ ప్రభుత్వాన్ని మేము ఎన్నోసార్లు గెలిపించుకున్నాం. హైదరాబాద్ యూసఫ్గూడలోని నిమ్స్ మీలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవసాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. వ్యవసాయ రుణాలపై అవగాహన కల్పించడం మరియు వ్యవసాయ రంగానికి వివిధ వ్యవసాయ వ్యాపార ఆర్థిక సహాయ కార్యక్రమాలను అందించడం అనే లక్ష్యాలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైదరాబాద్లో వ్యవసాయ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. బ్యాంకుకు చెందిన ప్రముఖులు మరియు సీనియర్ అధికారుల సమక్షంలో రిబ్బన్ కటింగ్, వ్యవసాయ అవగాహన కార్యక్రమంపై పరిచయ ప్రసంగంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. పంజాబ్ జాతీయ బ్యాంక్ అందించే వివిధ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పథకాలపై హైదరాబాద్ సర్కిల్ కార్యాలయానికి చెందిన శ్రీ గణేష్ ఒక వివరణాత్మక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను అందించారు. I'm Vandana Pandey. Punjab National Bank Hyderabad zone consisting of 2 states, Telangana and Andhra Pradesh, and we are having 4 circles, 2 in Andhra Pradesh, 2 in Telangana. In Andhra Pradesh we have Vijayawada and Visakhapatnam circles headed by DGMs as circle heads, and in Telangana again 2 circles headed by DGMs in Hyderabad and Sikandrabad circle. One of the circle head of Sikandrabad is with me here just now, Mr. Sujit Cham. So today the bank has on a pan-India basis organized agri outreach programs in more than 200 locations. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై విద్యార్థుల భవిష్యత్తు నెలకొందని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరీ సతీష్ అన్నారు. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 1460 జూనియర్ కళాశాలలు ఉన్నాయన్నారు. 9,50,000 మంది విద్యార్థులు ఇంటర్ చదువుకుంటున్నారని తెలిపారు. 2026-27 గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పు తెస్తున్నామని అధికారులు చెప్పారన్నారు. దయచేసి ఈ సమస్య పరిష్కార దిశగా ఏర్పడి 26-27 అకాడమిక్ ఇయర్ ఒక 20 రోజుల తర్వాత ప్రారంభం కాబోతుంది. దయచేసి ఆలోచన చేయాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం పట్ల కల్పించుకొని ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్నటువంటి వారందరినీ పిలిచి ఏ విధమైనటువంటి రూట్ మ్యాప్ ప్రభుత్వం రూపొందించింది,
మరి అందులో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కానీ, సొసైటీస్ జూనియర్ కళాశాలకు కానీ, అనుబంధంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాలకు కానీ ఎలాంటి రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారో దయచేసి చెప్పాలి. దాంతోపాటు ఒకవేళ ఎన్ఈపిని ఈ 2026-27 అకాడమిక్ ఇయర్ కనుక అడాప్ట్ చేసుకుంటే మేమందరం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు 9th 10th అవకాశం కూడా కల్పించాలి. ఎందుకనంటే ఫౌండేషన్ పిల్లోనికి కాంపిటేటివ్ లెవెల్లో వానికి అందించాలంటే జూనియర్ కళాశాలలో పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలో కూడా ఒక క్వాలిఫైడ్ టీచర్ ఉండి వారికి నాణ్యమైన విద్యను అందించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటారు అనేది కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మోడీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నాం. సభకు వచ్చే ప్రజలకు తగ్గట్టు ఏర్పాట్లు చేశాం. 2,000 మంది పోలీసులు, 620 మంది ట్రాఫిక్ పోలీసులతో బందోబస్తు. డీసీపీ స్థాయిలో 3, అదనపు డీసీపీలు 2, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు బందోబస్తులో ఉంటారు. 2,620 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు చేశాం. 8 చోట్ల పార్కింగ్ వసతి ఏర్పాటు చేశాం. 3,000 బస్సులకు, కార్లకు పార్కింగ్ సౌకర్యం కల్పించాం. 700 బస్సులకు పార్కింగ్ వసతి కల్పించామని మల్కాజ్గిరి సిపి సుమతి ఐపీఎస్ తెలిపారు. ట్రాఫిక్ అడ్వైజరీకి సంబంధించి అందరూ కూడా ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 14 డిఫరెంట్ పార్కింగ్ ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాము. దీంట్లో 8 పార్కింగ్ ఏరియాస్ మనకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో వస్తాయి. ఒక 8 పార్కింగ్ ఏరియాస్ హైదరాబాద్ సిటీ పరిధిలో వస్తాయి. దాదాపుగా 3,400 ఆర్టీసీ బస్సులను వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. 2,500 4 వీలర్స్, వివిధ రకాలైన 4 వీలర్స్ని ఈ మొబిలైజేషన్కి వాడుకుంటున్నారు. వీటికి సంబంధించి 14 డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్లో ముఖ్యమైన పార్కింగ్ మనకు ఐలా పార్కింగ్, అంటే ఇటు వరంగల్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఐలా పార్కింగ్ ఏరియా ఉంటుంది. తర్వాత ఉప్పల్ బగాయత్ ఉంటుంది, రైల్వే డిగ్రీ కాలేజ్ ఉంటుంది, ఆర్ఆర్సీ సికింద్రాబాద్ ఉంటుంది. దాదాపుగా దీనికి 700 బస్సులకు ఈ ఏరియా మనము చేస్తున్నాం పార్కింగ్ వ్యవస్థ. ప్రతి చోట కూడా మనము క్లియర్గా QR కోడ్ ఆ బస్సు మీద, తర్వాత ఆ ఏరియాలో మనం స్టిక్ చేసి ఉన్నాము. ఎవరైనా కూడా QR కోడ్ చూసుకుంటే, లేదంటే మనం ఇప్పుడు మీకు ప్రెస్ వాళ్ళకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ QR కోడ్ ప్రాపర్గా మీరు ప్రకటిస్తే ఆ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు ఆ QR కోడ్ స్కాన్ చేసుకొని క్లియర్గా వాళ్ళు ఎక్కడ పార్కింగ్ అన్నది వాళ్ళకు తెలిసే వ్యవస్థ ఏర్పాటు చేయడం. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడినా అది నిలవదని, పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధించినా రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. గ్రహ సంచారాల ఆధారంగా దేశంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అది ఎక్కువ కాలం నిలవదని వేణుస్వామి స్పష్టం చేశారు. రాష్ట్ర జాతక రీత్యా గురువు మార్పు కారణంగా రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని తెలిపారు. నెల, 6 నెలలు లేదా ఏడాదిలోపు రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు రావటం ఖాయమని అన్నారు. విజయ్, త్రిషలది ఏకనాడి కాంబినేషన్ అని, ఈ వ్యవహారంలో త్రిష పాత్ర లేకపోయి ఉంటే రాజకీయ ఫలితం మరోలా ఉండేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు కాంట్రవర్సీస్ మనం చూస్తూ ఉన్నాము. సో విజయ్ జాతకరీత్యా, అలాగే విజయ్ త్రిష కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ కాంబినేషన్ ఏకనాడి కాంబినేషన్ అయ్యింది. కాబట్టి ఒకవేళ త్రిష లేకుండా ఉంటే విజయ్ యొక్క రిజల్ట్ వేరే రకంగా ఉండేది. బట్ విజయ్ జాతకరీత్యా కనుక గమనించినట్లయితే, తమిళనాడు రాష్ట్ర జాతకరీత్యా గమనించినట్లయితే, ఒకవేళ విజయ్ సీఎం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు 100కి 1000% కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాజకీయ ప్రభుత్వ అస్థిరత అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది గురువు మార్పు వల్ల. ఎందుకంటే గురువు మారినటువంటి రాశిని బట్టి తీసుకుంటే, రాష్ట్రం యొక్క రాశిని బట్టి తీసుకుంటే పెను సంచలనాలు ఆ గురువుకు సంబంధించినటువంటి రాష్ట్రాలలో ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాని కారణం చేత తమిళనాడు రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అది